దిబ్బ రొట్టె వేస్తున్నానండి. మినపప్పు నైట్ నానబెట్టుకోవాలండి. మినపప్పు ఎక్కువ వేసుకోవాలి, బియ్యం కొంచెం ఒక గుప్పిడి వేసుకోవాలి. మార్నింగ్ శుభ్రంగా పప్పు కడుక్కొని మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా, వాటర్ ఎక్కువ వేయకూడదు. కొంచెం మూత పెట్టుకోవాలి, కొంచెం ఒక 2 నిమిషాలు. ఓ పక్క చక్కగా కాలిందండి. దీన్ని రెండవ సైడ్ ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా కాలిందో ఎర్రగా. రెండో పక్క కూడా చక్కగా కాలిందండి. ప్లేట్లో తీస్తున్నాను. నెయ్యి సాంబార్ కారం కాంబినేషన్ చాలా బాగుంటుందండి దిబ్బ రొట్టెకి. చాలా చాలా బాగుంటుందండి, చాలా బలమైనది కూడా ఈ దిబ్బ రొట్టె. మీరు టేస్ట్ చేయండి, చేసుకోండి.